ఎంత గట్టిగా రుబ్బుకుంటే అంత గట్టిగా తయారవుతుంది. మిక్స్ అయిపోతుంది అన్నమాట దాంట్లో. రెడీ. ఫైనల్గా అయితే రాగి సంగటి తయారైపోయింది. ఇదిగోండి మీరు చూసినట్టయితే దీన్ని ఇలా గట్టిగా తిప్పుకోవాలి. మనకి ఎక్కడా గడ్డలు రాకుండా చికెన్ కర్రీ అండి ఇది. చూడండి ఎంత గ్రేవీగా ఎలా ఉందో. ఇదిగో చికెన్, ఇదంతా చికెనే. ఇప్పుడు చికెన్ ఇదిగోండి ఇంత క్వాంటిటీ 50 గ్రామ్ వస్తుందండి. 50 గ్రామ్ వస్తుంది. మిగతా గ్రేవీ వస్తుంది. ఇదిగోండి ఇదంతా చికెనే గ్రేవీ. ఈ 50 గ్రామ్స్ ప్లస్ రాగి సంగటి 60 రూపీస్. 60 రూపీస్. పార్సిల్ అయితే 70 అండి. తింటే 60 రూపీస్ అండి. ఓకే. హాయ్ అన్న. మీ పేరు? నా పేరు రవి అన్న. ఈ భీమవరంలో రాగి సంగటి కోడికూర బాగా స్పెషల్ అంట కదా, ఒకసారి మాకు కూడా చేసి చూపిస్తారా? చూపిస్తాను తప్పకుండా. ప్రాసెస్ ఏంటి? ముందు ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత మనం ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఇంటికాడ చేసుకునే బలం అయితే. ఓకే. ఇది ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ ఒకటే. క్వాంటిటీ ఎంత బ్రో? కొలతలు వచ్చేసరికి మనం 5 కేజీలు అలా వేసుకుంటాం చికెన్. అంటే ఇది 5 కేజీల చికెన్కి ఈ ఉల్లిపాయల పేస్ట్. ఇది 5 కేజీలు చికెన్కి మనం ఒక కేజీన్నర వేసుకోవాలి ఆనియన్ పేస్ట్. దాని తర్వాత ఇది బాగా పచ్చి స్మెల్ పోవాలి. పోయిన తర్వాత కొంచెం కలరు, కొంచెం మసాలాలు వేసుకొని తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా కొంచెం మనకి ఏదైనా డౌట్ వస్తే, పచ్చివాసన వస్తే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర అది ఫ్రై చేసిందా నార్మల్దేనా? డ్రై చేసింది. ఫ్రై చేసింది కాదు, నార్మల్ది. మిక్సీ పట్టేసి వేసుకోవాలి. ఓకే. దానివల్ల ఏంటి యూజ్ అంటే మనం తిన్నప్పుడు మనకి నీసు వాసన రాదు. డైజెషన్ కూడా బాగుంటుంది. ఎంత